How to identify the real or fake mangoes in 10 ways. Okay friends, how to identify the mangoes. Shape and size, color, ripening the smell. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? సరే అండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అందరికీ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు చాలా చాలా ఇష్టం. కానీ మామిడికాయలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి కాయలు కొనాలి, అవి తీసుకున్న తర్వాత మనకి శరీరానికి పడతాయా పడవా, అన్ని జాగ్రత్తలు తీసుకొని వేసవకాలం మాత్రమే దొరికే ఆ మ్యాంగో అని ఫలాన్ని మనం తిని రుచిని ఆస్వాదించాలి. ఎందుకంటే మన నాలిక చాలా రుచులు చూస్తుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన సీజన్లో దొరికే మామిడి పండును తినడానికి మనుషులు చాలామంది ఊవిళ్ళూరుతూ ఉంటారు. ఆశకి ఎదురు చూస్తారు. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, మ్యాంగోస్ ఎప్పుడు తిందామా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్ద మనుషుల వరకు చూస్తూ ఉంటారు తిందామని. అంటే మామిడికాయలతో పచ్చడి పడతారు, ఊరగాయ పడతారు, అవి ఎక్స్పోర్ట్ చేస్తారు. మన దేశంలో పండే పంట అది ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సీజన్ రాగానే మనం పచ్చళ్ళు, ఊరగాయ పడతాం సంవత్సరం అంతా తినడానికి. ఫలం పండిన తర్వాత మనం తింటాం. ఇప్పుడు మామిడి కాయ కాదండి, మామిడి పండు తినటానికి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ రోజుల్లో ఏంటంటే మార్కెట్లో దొరికే వాటిల్లో చూడటానికి కంటికి ఇంపుగా పసుపచ్చగా చక్కగా ఉంటాయి, నిగనిగలాడుతూ. కానీ అవి మనం సరిగ్గా న్యాచురల్గా పండినయా, ఆర్గానిక్ వేలో ఎరువులు వేసి, అంటే చాలా చాలా కెమికల్స్ కలుపుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ కెమికల్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకనే మనం మార్కెట్లో దొరికే మామిడి పళ్ళు, ఆ సీజన్లో వచ్చే మామిడి పళ్ళు మనకి ఈ రోజుల్లో, మనం సిటీస్లో ఉంటున్నాం, అందరూ పల్లెటూర్లలో ఉన్నాం, ఎవరిళ్ళల్లో ఒక చెట్టు ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనం అంతా కొనుక్కునే పద్ధతిలోకి వచ్చేసాం కాబట్టి మామిడి పళ్ళు కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచిద్దాం, నేర్చుకుందాం. ఓకేనా? సరే, ఫస్ట్ వన్, ముందు మనం కాయ చూడంగానే సైజును బట్టి, షేప్ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్, కాయ పట్టుకున్నప్పుడు స్కిన్ కలర్, ఆ కాయ మీద స్కిన్ కలర్ అంటే కాయ మీద ఉన్న తోలు ఏ కలర్లో ఉంది, మచ్చలుగా ఉందా, లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉందా, అది చూసుకోవాలి. ఇంకొకటి, ఎప్పుడైనా మార్కెట్లో మనం మ్యాంగో కొనుక్కునేటప్పుడు స్మెల్ చేయాలి, అది స్వీట్ స్మెల్ రావాలి. ఇంకొకటి, ఫీల్ ద మ్యాంగో టెక్స్చర్, అంటే కాయ పట్టుకున్నప్పుడు చక్కగా బరువుగా భలే ఉంది కాయ అన్నట్టుగా ఉండాలి. ఇంకొకటి, కాయ కొనేటప్పుడు దాని చివర కాడ ఉంటుంది కదా, అక్కడ కూడా చెక్ చేయాలి. ఇంకొకటి, మంచి కాయ అని మనకు ఎలా తెలియాలంటే కాయ మీద మచ్చలు ఉండాలి, అది నాణ్యమైన కాయ. ఇంకొకటి, కాయ కొన్న తర్వాత మనం ఇంటికి తీసుకొస్తాం, డజనో అర డజనో ఎన్నో పట్టుకొస్తాం. ఆ కాయ తీసుకొచ్చిన తర్వాత ఎలా కడుక్కునే తింటాం కాబట్టి బయట నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ కాయ నీళ్ళలో వేసినప్పుడు వాటర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే కాయ మునిగిందా, తేలిందా అన్న దాన్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ట్రస్ట్ యువర్ సోర్స్, అంటే మార్కెట్లోంచి వచ్చిందా పండు, తోట నుంచి వచ్చిందా, ఇతర దేశాల నుంచి వచ్చింది కాయ అని
ఆ కాయ ఎలాంటి వెరైటీ, ఈ కాయ మన దేశంలో దొరుకుతుందా లేదా, మన మార్కెట్లో దొరుకుతుందా లేదా అని సోర్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ సైడ్ నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి వచ్చింది, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ మామిడి పండు మంచిదైతే పర్వాలా, ఈ కాయ తిన్న తర్వాత హెల్త్ రిస్క్ రాకూడదు, అదొకటి గమనించుకోవాలి. ఒకటి, నిజమైన మ్యాంగో అంటే రియల్ మ్యాంగో, ఏ జెన్యూన్ మ్యాంగో టిపికల్లీ హ్యాజ్ ఎ స్మూత్ ఓవెల్ అండ్ కిడ్నీ షేప్. అంటే మంచిగా నిగనిగలాడే మామిడి పండు కిడ్నీ షేప్లో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద వెరైటీ. అంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి మ్యాంగోస్లో కూడా, చాలా రకాలు వచ్చేసినాయి, చాలా వెరైటీస్, చాలా కలర్స్లో కూడా దొరుకుతున్నాయి కలర్స్. ఇంకొకటి, కాయ మంచిదా కాదా అని తెలుసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ రైపనింగ్, అంటే అది ఏ విధంగా పండించారు, పండటం అంటే తినటానికి వచ్చేటట్టు రంగుని ఎలా రప్పించారు, ఎలా ఉంది తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది వ్యాపారపరంగా తొందరగా సరుకు అమ్ముకోవటానికి, తొందరగా బేరాలు రావడానికి మార్కెట్లో ఏం చేస్తున్నారంటే కాల్షియం కార్బైడ్ అని ఒక కెమికల్ కలుపుతున్నారు. అది మన శరీరానికి మంచిది కాదు. అందుకని మీరు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ మ్యాంగోస్ తినడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎంత సిటీలో ఉన్నా సరే మన చుట్టుపక్కల పక్కన విలేజెస్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. అక్కడికి సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది, ఆ పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ దొరికే న్యాచురల్గా ఆర్గానిక్గా ఏ కెమికల్స్ లేకుండా, అంటే ఏ రసాయనాలు లేకుండా దొరికే మ్యాంగోస్ తిని ఆస్వాదించండి. అంతేకాని మీరు మార్కెట్లో దొరికే ప్రతిది ఎల్లో కలర్లో ఉంది, ఇది బాగుంటుందేమో స్మెల్ చూసుకోకుండా మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చి కొని తెచ్చుకొని ఇంట్లో రోగాలకి కొని తెచ్చుకోవద్దు. సరేనా ఫ్రెండ్స్? మీరు ఒక పండు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి స్మెల్ రావాలి. ఎందుకంటే అండి అది ప్రకృతి ప్రసాదించిన ఫలం, అది అన్ని సీజన్లో దొరకదు. ఇప్పుడు అన్ని ప్రిజర్వేటివ్స్ వచ్చిన తర్వాత మామిడికాయ రసం దొరుకుతుంది, మామిడికాయ జామ్ దొరుకుతుంది, మామిడికాయ జ్యూసులు దొరుకుతున్నాయి, మామిడికాయని ప్రిజర్వేటివ్స్లో పెట్టి సంవత్సరం అంతా వాడుకోగలుగుతున్నాం మనకున్న టెక్నాలజీని బట్టి. కానీ ప్రస్తుతం న్యాచురల్గా పండే మామిడికాయలు ఆ సీజన్లోనే దొరుకుతాయండి. ఎంతైనా ఇప్పుడు జ్యూస్ సెంటర్స్కి వెళ్తాం, మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు ఎలా ఇస్తున్నారు మనకి మ్యాంగో జ్యూస్? మనం డబ్బు ఎంతైనా పెట్టనివ్వండి, జ్యూస్ రేట్ ఎంతైనా అవ్వనివ్వండి, కానీ మనం జ్యూస్ ఆర్డర్ చేయగానే వాడు వితిన్ 10-15 మినిట్స్లో తీసుకొచ్చి ఇస్తాడు. అంటే వాడు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి మనం అన్ని సీజన్లో ఆర్డర్ చేసినా వాడు పల్ప్ స్టోర్ చేసి పెట్టుకుంటాడు. మనం ఎప్పుడైతే జ్యూస్ సెంటర్లో ఆర్డర్ చేస్తామో వెంటనే మనకి 10-15 మినిట్స్లో మనం ఇచ్చిన ఆర్డర్ జ్యూస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం అన్ సీజన్లో కూడా మ్యాంగో టేస్ట్ని ఆస్వాదిస్తున్నాం. అంటే మనకి ఎంత ఇష్టం ఉంటే ఆ ఫలం, ఆ మ్యాంగో తినాలని ఎంత ఆతృత ఉంటే మనం అంత ఇదిగా సంవత్సరం అంతా తినాలని అనుకుంటాం. అలాగే ఆ సీజన్లో వచ్చినప్పుడు మంచి టేస్ట్ ఉన్న మామిడి పళ్ళు తిని లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా రసాయనాలతోటే పండిస్తున్నారు కాబట్టి మ్యాంగో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అవి ఏ షేప్లో ఉంటాయి, ఎలా పండించారు, ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది అని అంతా చూసుకొని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలామందికి మ్యాంగో అంటే చాలా 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 ఇష్టం. ఈవెన్ చిన్నపిల్లలకే కాదు, కడుపుతో ఉన్న వాళ్ళు అడుగుతారు. ఆ సీజన్లో వచ్చినప్పుడు ముసవాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ తింటారు. లైక్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మ్యాంగోని. ఓకేనా ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా మ్యాంగోని సెలెక్ట్ చేసుకోండి. నేను 10 వేస్ చెప్తాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఫస్ట్ వన్, చెక్ ద షేప్ అండ్ సైజ్. సెకండ్ వన్, ఎగ్జామిన్ ద స్కిన్ కలర్. థర్డ్ వన్, స్మెల్ ద మ్యాంగో, అంటే అది స్వీట్గా వస్తుందా సోర్గా వస్తుందా స్మెల్ చేసి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, ఫీల్ ద మ్యాంగో టెక్స్చర్. ఫిఫ్త్ వన్, లుక్ ఎట్ ద స్టెమ్, అంటే ఆ కాయకి బొడ్డు దగ్గర కాడ ఉంటుంది కదా, అక్కడ కూడా చెక్ చేసుకోవాలి. అది డ్యామేజ్లో ఉందా, పాతదా, ఫ్రెష్దా,
ఎన్ని రోజుల క్రితంది మనకి ఆ స్టెమ్ దగ్గర మనం బొడ్డు అంటాం న్యాచురల్గా, అది చూస్తే తెలిసిపోతుంది. 6th వన్, చెక్ ఫర్ బ్లాక్ స్పాట్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్. బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఏమన్నా అదర్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. 7th వన్, వాటర్ టెస్ట్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్. అంటే ఇది పండు న్యాచురల్గా పండిందా, కాల్షియం కార్బైడ్ వేసి పండించారా, రంగు తెప్పించారా. ఎందుకంటే బిజినెస్ పరంగా వాళ్ళ వ్యాపారం అది కాదు, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోలేం కదా. వాళ్ళ వ్యాపారం పరంగా కాల్షియం కార్బైడ్ అనేది కెమికల్ వాడతారు తొందరగా పండు తయారవ్వటానికి, తొందరగా స్కిన్ కలర్ మారి ఎల్లో కలర్లో వ్యాపారస్తుల దగ్గర నుంచి కొనేటప్పుడు వినియోగదారుడికి అట్రాక్ట్ రావడం కోసం వాడతారు ఆ కెమికల్. ఈ కెమికల్ తోటి మనకి క్యాన్సర్స్ కూడా వస్తున్నట్టుగా వినికిడి. 8th వన్, ట్రస్ట్ యువర్ సోర్స్. అంటే ఈ పండు ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి వచ్చింది, ఉత్పత్తి అయింది, విదేశం నుంచి వచ్చిందా, పక్క గ్రామం నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సోర్స్ టైప్ ఆఫ్ మ్యాంగోని బట్టి, రకమైన మామిడి పండుని బట్టి కూడా మీరు ఆలోచించుకోవాలి. 9th వన్, హెల్త్ రిస్క్ ఫర్ ఫేక్ మ్యాంగోస్. ఫేక్ మ్యాంగోస్ అంటే ఇలా ఆర్టిఫిషియల్గా కాల్షియం కార్బైడ్ వేసి పండించిన వాటితోటి మనకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ఫేక్ మ్యాంగోస్ని పసిగట్టడం కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఈ సంవత్సరం అనే కాదు, ఈ సంవత్సరం నేను లేటుగా పెట్టుండొచ్చు ఈ వీడియో, కానీ నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఈ 9-10 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని, మీకు చెట్టు ఉంటే మీరు అదృష్టవంతులే, న్యాచురల్గా ఆర్గానిక్ ఫలాన్ని తిని ఆస్వాదిస్తారు మామిడి పండు రుచిని. అదే కొంతమంది ఏం కాదు, దాదాపు బయటే కొనుక్కుంటున్నారు. ఎవరికి ఈ రోజుల్లో తోటలు అవి లేవు, ఎవరో అదృష్టవంతులకు మాత్రమే తోటలు కానీ ఇంటి ఆవరణలో చెట్లు ఉండి వాళ్ళు కోసుకొని తిని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. కానీ చాలామంది వ్యాపారస్తుల దగ్గర కొనుక్కొని ఆ పండుని ఆ సీజన్లో ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఒక పండు ఆ ఫలాన్ని తినేటప్పుడు ఏ విధంగా టెస్ట్ చేసుకొని మనం ఇంటికి తెచ్చుకొని ఆ పండు యొక్క రుచిని ప్రకృతి ఇచ్చిన వరంగా భావించి మనం ఎలా ఆస్వాదిస్తామో జీవితంలో, ఆ సంతోషం వెలకట్టలేనిది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా, ఎందుకంటే మన జీవన విధానం అలా తయారైంది కాబట్టి చాలా జాగ్రత్తగా మామిడి పండు కొనుక్కొని రుచిని ఆస్వాదించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.